పర్లేదు చెప్పచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందాన్ని ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది ఒక సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్ ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ తిరుపతితో నా సెంటిమెంట్, ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది 4గోసారి. నా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చాను అనమాట. అప్పటి నుంచి అదొక ఆచారంలాగా అయిపోయింది. ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు. స్వామివారు దీవెనలతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాం. మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక రాజుని 100 కోట్ల సినిమా నిన్ననే సాయంత్రం మాకు తెలిసింది 100 కోట్ల బాక్స్ ఆఫీస్ దాటిన సినిమా అని. సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ప్రజలు. ఈ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటూ. మీనాక్షి గారు మాట్లాడతారు.